పార్వతీపురం మన్యం జిల్లాలో అక్రమ పీడీఎస్ బియ్యం తరలింపుపై విజిలెన్స్ అధికారులు ఉక్కుపాదం మోపారు. గుమ్మలక్ష్మీపురం నుంచి ఒడిశాకు 2 బొలెరో వాహనాల్లో తరలిస్తున్న 4.5 టన్నుల పీడీఎస్ బియ్యాన్ని అధికారులు పట్టుకున్నారు. బియ్యంతో పాటు 2 వాహనాలను కూడా విజిలెన్స్ అధికారులు సీజ్ చేశారు. ఇంకో ఇద్దరు మీడియాస్ ఉంటారు కదా, రమ్మ గుమ్మలక్ష్మీపురం నుంచి ఒరిస్సాకి అక్రమంగా పీడీఎస్ బియ్యాన్ని తరలిస్తున్న 2 బొలెరో వాహనాలను గుమ్మలక్ష్మీపురం నుంచి ఒరిస్సాకి వెళ్ళే మార్గ మధ్యంలో పట్టుకోవడం జరిగింది. ఈ 2 బొలెరో వెహికల్స్ లో టోటల్ గా 90 బస్తాలు 4.5 టన్నుల బియ్యాన్ని సీజ్ చేయడం జరిగింది. వెహికల్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. వీటిని సిఎస్డిటి గారు వీటిని స్వాధీనపరుచుకొని ఇది జాయింట్ కలెక్టర్ దగ్గర 6A ఫైల్ చేస్తారు. అదేవిధంగా క్రిమినల్ కేసు కూడా నమోదు చేస్తారు. టోటల్గా ఈ టోటల్ ప్రాపర్టీ తాలూకు విలువ 2 లక్షల రూపాయల వరకు ఉంటుంది. ఈ బొలెరో వాహనాలు గుమ్మలక్ష్మీపురంకి చెందిన బుడ్డపు రామకృష్ణ మరియు రవి అన్న వారికి చెందిన